సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన ఘటనతో విజయవాడలో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరగోసి ద్వారా పిల్లల్ని కనాలి అనుకున్న దంపతులకు పుట్టిన పిల్లలకు డిఎన్ఏ పరీక్షల్లో వేరొకరిదిగా తేలడంతో మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. డాక్టర్ నమ్రత ద్వారానే ట్రీట్మెంట్ పొందిన బాధితులు ఫెర్టిలిటీ సెంటర్ దగ్గరకు వస్తున్నారు. టీవీలో వార్తలు చూసి భయపడి ఇక్కడికి వచ్చామంటున్న పేషెంట్ తరపు తల్లి వాచ్మెన్ను అడిగితే రేపు రమ్మన్నాడని చెప్పినట్టు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది కూడా ఎవరూ లేరని అంటున్నారు. సృష్టి ఫెర్టిలిటీ బేబీ కేర్ సెంటర్ బాధితులు వాపోతున్నారు. అక్కడ వచ్చినా కూడా ఎవరు కలవట్లేరు, ఎవరు తమతో మాట్లాడట్లేరు, ఎవరు వాళ్ళకి కావాల్సినటువంటి సమాధానం చెప్పట్లేరు అంటూ బాధితులు వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఫెర్టిలిటీ సెంటర్ దగ్గర అయితే కనుక హడావిడి వాతావరణం కనబడతా ఉంది. ఇప్పటికే అది క్లోజ్ చేసి తనిఖీలు చేసిన కూడా పరిస్థితి కనబడతా ఉంది. అయితే బాధితులు కొంతమంది ఇక్కడికి వచ్చి ఒకసారి విజువల్లో చూడొచ్చు. బయటకి ఎవరైతే వాళ్ళు బాధితులు వచ్చిన నేపథ్యంలో అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు వచ్చారు? గురువారం మందులు వాడుతున్నామమ్మా, ఇండిషనల్ అవి వాడుతున్నారు. మన మంగళవారం నాడు ఎక్కిచ్చారు అమ్మాయి పాపకి, మన అమ్మాయికి. రేపు గురువారం బ్లడ్ పరీక్ష చేసి చెట్టు అయిందో లేదో చెబుతామన్నారు. 3 రోజులే ఉంది, అందుకు ఏముందని మా కనుక్కుందామని వచ్చాం. ఇలా ఏమైనా తెలిసిందా? సృష్టి బేబీ కేర్ సెంటర్ కి సంబంధించి కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాము. అసలు టీవీలో వస్తుందని ఇదేనా కాదా, అసలు నిజమేనా కాదని చెప్పి వచ్చాము. నేను కాదు, వీళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంది, తనకి ఎక్కిచ్చారని చెప్పి సరే గురువారం రావాలి 31st. ఇక్కడ వీర్యం సేకరించడం కానీ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి ఇవ్వడం అంతా తెలిసే వచ్చారా మీరు ఇక్కడికి? ఏం తెలియదండి, మామూలుగా ట్రీట్మెంట్ కోసం మేము చూసి వచ్చాము ఇక్కడికి. వేరే వాళ్ళ ద్వారా టీవీలో వస్తే చూసి వచ్చేసాము అంతే. మేము టీవీకి హ్యాండ్ ఇస్తారు కదమ్మా, దానిలో చూసి మేము డబ్బులు కట్టారు ఏమైనా? కట్టారు. 50,000 కట్టాడు అబ్బాయి, మల్లుడు 50,000 కట్టాడు. అది వాళ్ళు చెప్పారు, ఇష్టమయ్యే కట్టుకున్నాడు. మందులు వాడుకుంటూ వస్తున్నాం, ఇంకా అంతేగాని ఏమి లేదు. ప్రెగ్నెంట్ తెలుసుకోవాలి, గురువారం నాడు తెలుసుకోవాలి మేము. అందుకు ఏమైందా అని టీవీలో చూసి మేము గమనం వచ్చాము అంతే. అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అంతా అయిపోయింది ఇక్కడ, అన్ని డబ్బులు కట్టించుకున్న తర్వాత మందులు వాడుకుంటున్నామమ్మా. మందులు వాడుతున్నావురా, డబ్బులు కట్టిన తర్వాత మందులు ఇచ్చారు, ఎక్కిచ్చారు. నమ్రత డాక్టర్ అయినా ఇచ్చింది, లేకపోతే వేరే డాక్టర్ ఎవరైనా కన్సల్ట్ అయ్యారా మీరు? సరే, మరి ఆవిడ ఇన్ని స్కాములు చేశారు, ఇంతమందికి ఇవన్నీ జరిగింది కదా, మరి ఇప్పుడు మీరు కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుని టాబ్లెట్ అసలు అసలు ఇప్పుడు పిల్ల కూడా అటు ఇటు కాని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు మాది. అసలు ఏంటి, కనీసం ఆ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదు ఇల్లు. రిపోర్ట్ కూడా ఫైల్ కూడా మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. టెస్టులు తీసుకున్నారు, స్కానింగ్లు తీశారు, ప్రతిదీ తీసుకున్నారు, రిపోర్ట్ ఒక్కటంటూ మా దగ్గరికి రాలేదు. అందుకనే అసలు ఏంటని చెప్పి అసలు కనీసం మా రిపోర్ట్లు మాకు ఇస్తే కనీసం వేరే చోట ఆయన చూపించుకోవాలి కదా ఇంకా మేము వెళ్ళి, అందుకని అడుగుదామని వచ్చాము. ప్రాబ్లంతో వచ్చారు ఇక్కడికి బేసిక్ అంటే ప్రెగ్నెన్సీ? పిల్లలు లేరు, తనకి పిల్లలు లేరు. 6-7 years బ్యాక్ బాబు వేరే చోట చిలకల్లో ఉంటారు వాళ్ళు. అసలు అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు తెలిసి వచ్చారు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇక చూసుకుంటున్నారు వాళ్ళు. తనకు ప్రెగ్నెన్సీ లేదు, అసలు వాళ్ళిద్దరు కణాలు తక్కువ ఉన్నాయి అని చెప్పి అట్లాగా వాళ్ళు ఇదయ్యారని చెప్పి చూపించుకుంటున్నారు. 4 నెలల నుంచి చూపిస్తున్నారు. అక్కడ అబ్బాయి, అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు బయట. సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ సికింద్రాబాద్ లో జరిగింది. ఒక దంపతుల దగ్గర కూడా మీ ఫ్యామిలీ ట్రీ నుంచే మేము బిడ్డను పుట్టిస్తామని చెప్పి కూడా వీర్య కణాలు తీసుకోవడం జరిగింది. ఎలాగే ఇప్పుడు మరి అలా ప్రాసెస్ అని అనుకోవచ్చు దీన్ని? మనకు తెలియదు కాయలు, మనకి ఎట్ట తెలుస్తుందమ్మా? ఇప్పుడు మాది అసలు ఎటు కాకుండా ఉన్నాం కదా, అప్పుడు గర్భిణీ తెలియాలా? అంటే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారు, హాస్పిటల్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినట్టు కనపడుతుంది, పైన ఎవరు కూడా లేరు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఏమైనా ఇస్తారా లేకపోతే చూద్దాంలే, 2 రోజులు చూద్దాం, 2 రోజులు చూద్దాంలేరా, చూద్దాంలే. కంప్లైంట్ కాకుండా ఇంకా 2 రోజులు చూద్దాం, చూసి దాన్ని బట్టి తర్వాత సరేనా? అంటే ఇక్కడ ప్రాణాలకు సంబంధించి అంటే ఒక బాబుకి, చిన్న బాబు 2 ఏళ్ల అబ్బాయికి కూడా క్యాన్సర్ వచ్చినట్టుగా వార్తల్లో కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మీరు అది ఎక్కిచ్చేసుకున్నాం అని చెప్తున్నారు, డబ్బులు కట్టేసాం. మేము అటు ఇటుగా ఉన్నాం కాబట్టి మేము 2 రోజులు చూసి దాన్ని బట్టి చేస్తాం. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు కృష్ణలంక, విజయవాడ. మా అమ్మాయిని ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసే ప్రయత్నం చేశారా? చేస్తే తీయట్లేదు వాళ్ళు ఎవరు, అందుకనే అసలు ఇది నిజమా కాదా ఇంకా అని చెప్పి మేము వచ్చాము డైరెక్ట్ గా. నిజం తెలిసింది కదా, మరి ఏం చేస్తారు ఇంకా? అసలు కనీసం రిపోర్ట్లు అయినా అడుగుదాము అనుకుంటున్నాం మేము. ఇంకా రిపోర్ట్లు ఇస్తే కనీసం మేము వేరే చోట చూపించుకోవాలి కదా. ఇంకా తన్ని ఇప్పుడు అటు కాకుండా అయిపోయింది, ఇటు కాకుండా అయిపోయింది, మాది మధ్యలో అయిపోయింది. వస్తారంటున్నారు కదా, ఆయన అన్నాడు కదా వాచ్మెన్, రేపు వచ్చి వాచ్మెన్ అడిగారా మీరు? ఏం అడిగారు? ఆయన ముందే అన్నాడు.
ఏమన్నారు వాచ్మెన్? రేపు రండి అమ్మని చెప్తున్నాడు వాచ్మెన్. రేపు వచ్చి అడుగుతాం. రేపు అంతా సిబ్బంది వస్తారని చెప్తున్నారా వాళ్ళు? ఏమో మరి అంటున్నాం. తెలియాలి, రావాలిగా వాళ్ళు అంటున్నారు వాళ్ళు. అది పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఒకే ఒక్క బాధితులు అయితే కనుక ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు టీవీలో వార్తలు చూసి ఏదైతే జరుగుతుందో సృష్టి ఫెర్టిలిటీ బేబీ కేర్ సెంటర్లో ఏదైతే జరుగుతుందని చెప్పి ప్రచారం కానీ లేకపోతే దీనికి సంబంధించిన వార్తలు ఏవైతే ఉన్నాయో అవి చూసి భయపడి ఇక్కడికి రావడం అయితే జరిగింది. వాచ్మెన్ని అడిగితే రేపు రమ్మని చెప్పి వాచ్మెన్ చెప్పినట్టుగా కూడా ఆ బాధితులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఆ వీర కణాలను కూడా ఎక్కించడం, దానికి సంబంధించిన డబ్బులు కూడా తీసుకోవడం, నమ్రత డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అయితే కనుక వాళ్ళు క్లియర్ కట్గా మనకు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామ్ గురించి సాహిత్య